ప్లస్ మనకి ఇంకా గ్రామాల్లో కూడా వితంతులు కూడా ఉన్నారు. వితంతు పెన్షన్ అని చెప్పేసి, వృద్ధ పెన్షన్ అని చెప్పేసి కూడా చాలా మంది ఉన్నారు. వారి కోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నేను వాళ్ళకు దగ్గర ఇప్పుడు వాళ్ళే పోయి ఆఫీస్ పోయి అప్లై చేసుకునే సందర్భం లేకుండా నేనే ఎవరికి అవసరం ఉన్నా ఏ వితంతు పెన్షన్ కానీ ఏ పెన్షన్ కానీ వాళ్ళకు ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్లకు తప్పకుండా ఎంబడి ఉండి దగ్గర ఉండి సర్వీస్ నేను అప్లై చేయించి అది వచ్చినట్టు కృషి చేస్తా వాళ్ళందరికీ ఎంబడి ఉండి సొంతంగా. ఇంతకుముందు కూడా చేసిన, ఇప్పుడు కూడా ప్రజలందరూ తెలుసు దగ్గరుండి మరి నేను సర్వీస్ ఇస్తా వాళ్ళకి. మొత్తానికైతే కష్టపడతాను. విద్యార్థులకు గానీ, వృద్ధులకు గానీ, వితంతులకు గానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా అన్ని సమస్యల దగ్గరుండి చూస్తా అని చెప్పేసి అంటున్నారు. నేను ఇప్పుడు సర్పంచ్ రెమ్యునరేషన్ ఉంది, జీతం 5,000 6,000 ఉంది. నేను స్వచ్ఛందంగా నాకు వచ్చే జీతం తీసుకోకుండా ఆ డబ్బులను విలేజ్ లో ఎవరికైనా లేని వాళ్ళకు, ఏదైనా అవసరం ఉన్న వాళ్ళకు, ఏదైనా అత్యవసరం డబ్బులు అవసరం వాళ్ళకు డబ్బుల పరంగా డబ్బులు ఖర్చు పెడతా కానీ అవి నిధుల గురించి మళ్ళీ